వైసీపీ అధినేత జగన్ కు ఇప్పుడు సిబిఐ బిగ్ షాక్ ఇచ్చింది. జగన్ పర్యటన రద్దు చేయండి అంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విదేశీ పర్యటనకు జగన్ షరతులు ఉల్లంఘించారంటూ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న జగన్ ఫోన్ నెంబర్ అలాగే ఈమెయిల్ తప్పు ఇచ్చారని సిబిఐ ఫిర్యాదు చేసింది. అయితే జగన్ విదేశీ పర్యటన కొన్ని షరతులతోటి కోర్టు అయితే మంజూరు చేసింది. కానీ ఇప్పుడు ఆ షరతులు ఉల్లంఘించారంటూ కూడా ప్రస్తుతానికి ఇప్పుడు ఆ పర్యటన రద్దు చేయాలంటూ కూడా సిబిఐ ఇప్పుడు పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పుడు ఇది ఒక బిగ్ షాక్ గానే చెప్పొచ్చు. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైన్లో ఉన్నారు. ఎస్ కిరణ్, ఇప్పుడు విదేశీ పర్యటన రద్దు చేయండి అంటూ కూడా సిబిఐ ఇప్పుడు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీని వెనుకున్న ప్రధాన కారణం ఏంటి అంటే ఆయన కొన్ని షరతులు ఉల్లంఘించారంటూ కూడా ఆ పిటిషన్లో పేర్కొనడం జరిగింది. కౌసల్య, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి యూరోప్ లో పర్యటిస్తున్నారు. ఆయన ఈ నెల 11వ తేదీ బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఆయన యూరోప్ చేరుకున్నారు. ఆయన పర్యటన వ్యక్తిగత పర్యటన. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తన కుమార్తెలు అక్కడ చదువుతున్నందువల్ల ఆయన లండన్ పర్యటించారు. అక్కడ తన కుటుంబంతో వెకేషన్ గడుపుతున్నారు. అయితే ప్రస్తుతం ఆయన పైన సిబిఐ ఈ రోజు ఉదయం పిటిషన్ దాఖలు చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశ పర్యటనకి వెళ్లారు. వెళ్లేటప్పుడు ఆయన షరతులు ఉల్లంఘించారంటూ వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ గతంలో కోర్టు ఇచ్చింది. ఆ కోర్టు ఆదేశాలు ఆయన పాటించడం లేదు కాబట్టి తక్షణం ఆయన పర్యటన రద్దు చేయమని సిబిఐ తన పిటిషన్ లో పేర్కొంది. కౌసల్య, ఎస్, మరి ఇప్పుడు నిజంగానే ఆ పర్యటన రద్దు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఎలాంటి ఆధారాలను ఇచ్చింది సిబిఐ? కౌసల్య, ఆయన జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లే ముందు ఆయన కోర్టులో సిబిఐ కోర్టు అనుమతి తీసుకున్నారు. ఆయనకు అక్టోబర్ 1 నుంచి 30వ తేదీ మధ్య 15 రోజులు ఆయనకు విదేశీ పర్యటనకు అనుమతి మంజూరు చేసింది. అయితే ఆయన ఈ నెల 11న యూరోప్ వెళ్లారు. పర్యటన సమయంలో కూడా ఆయన సిబిఐ పర్మిషన్ తీసుకునే వెళ్లారు. వెళ్లే ముందరగా ఆయనకు కొన్ని కండిషన్స్ సిబిఐ కోర్టు ఇచ్చింది. ఆ కండిషన్స్ మనం గమనించినప్పుడు ఆయన వ్యక్తిగత ఈమెయిల్, ఆయన ఫోన్ నంబరు ఖచ్చితంగా ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే జగన్ తన పర్యటనకి వెళ్ళినప్పుడు వేరే ఫోన్ నంబర్ ఇచ్చారు, వేరే ఈమెయిల్ ఇచ్చారు. ఆయన ఒరిజినల్ ఈమెయిల్ ఐడి గానీ ఒరిజినల్ ఫోన్ నెంబర్ గానీ ఇవ్వలేదు. ఆయన మాకు అందుబాటులో లేరు అంటూ ఈ రోజు ఉదయం సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కౌసల్య, ఎస్, మరైతే ఇప్పుడు దీనికి సంబంధించి జగన్ వర్గీయులు మాత్రం ఇది ఒక రాజకీయంగానే దీన్ని ఒక ప్రెషర్ తీసుకొచ్చి మరి ఇట్లా చేస్తున్నారంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే ప్రతీకార చర్యగానే దీన్ని వాళ్ళు చూస్తూ ఉన్నారు. అలానే భావించవచ్చా దీన్ని? కౌసల్య, ఇక్కడ ఒక అంశం కోర్టుకి వెళ్ళిన తర్వాత కేసుల వ్యవహారంలో ప్రభుత్వాలు గాని రాజకీయ పార్టీలు గాని ప్రమేయం ఉండదు. అయితే ఇక్కడ సిబిఐ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ముందు అనుమతి కోరారు. అనుమతి కోరినప్పుడు కూడా సిబిఐ కోర్టులో వాదనలు జరిగాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇతర దేశ పర్యటనకు వెళ్తున్నారు కానీ ఆయన తిరిగి వచ్చిన సమాచారం సిబిఐకి ఇవ్వలేదంటూ గతంలో సిబిఐ కోర్టు ముందు సిబిఐ తన మెమోలో పేర్కొంది. అయితే దీనిపైన విచారణ జరిపిన సిబిఐ న్యాయమూర్తి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇతర దేశాలకు పర్యటనకు వెళ్ళిన తర్వాత ఆయన తిరిగి వచ్చిన తర్వాత సిబిఐ కోర్టులో హాజరు కావాలని, అందుకు తగ్గట్టు మెమో కూడా దాఖలు చేయాలని స్వయంగా కోర్టుకు రమ్మని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్ ప్రస్తుతం విదేశీ పర్యటనలో కొనసాగుతున్నారు. ఆయన పర్యటన ఇంకా ముగియలేదు. ఆయన పర్యటనలోనే కోర్టు ఇచ్చిన షరతులు ఉల్లంఘించారంటూ నేడు సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు. అది విచారణ జరగనుంది. ఆయనకు సంబంధించిన వ్యక్తిగత వ్యవహారాలు ఏమీ ఈ సిబిఐ కోర్టులో ఆయన దాఖలు చేయలేదు. కేవలం ఫోన్ నంబర్ ఇచ్చారు. ఆ ఫోన్ నంబర్ కూడా జగన్మోహన్ రెడ్డి ఫోన్ నంబర్ కాదు, వేరే ఫోన్ నంబర్ ఇచ్చారు. ఆయన మెయిల్ కూడా ఆయనకు సంబంధించింది కాదు అంటూ సిబిఐ తన మెమోలో పేర్కొంది. దీనిపై మరికొద్దిసేపట్లో విచారణ జరుగుతుంది. కౌసల్య, ఎస్, అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తరపు న్యాయవాది ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి న్యాయవాది గతంలో చెప్పారు, ప్రస్తుతం కూడా ఈ రోజు కూడా ఆయన కోర్టులో వాదించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన వ్యక్తిగతము. అందులో ఆయనకున్న రాజకీయ పలుకుబడి, ఆయనకున్న వ్యవహారాలు చూసినప్పుడు ఆయన Z+ కేటగిరీ బద్దవుతుంది. ఆయనకు సంబంధించిన పర్యటన వివరాలు అత్యంత గోప్యంగా ఉంటాయి కాబట్టి మేము వ్యక్తిగత ఫోన్ నంబర్ ఇవ్వలేదు అంటూ ఆయన వాదించే అవకాశాలు ఉంటాయి. గతంలో కూడా ఏ రోజు
జగన్మోహన్ రెడ్డి సిబిఐ షరతులు ఉల్లంఘించలేదు. సిబిఐ కోర్టు ఇచ్చిన నామ్స్ ప్రకారం ఆయన ఫాలో అవుతున్నారు. ఆయన గతంలో కూడా ఇతర దేశాల పర్యటనకు వచ్చారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి, అంతేకాకుండా ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతేకాకుండా ప్రజాస్వామ్యంలో కీలక నేతగా ఉన్నారు. ప్రజాస్వామ్య పరిణామాలు పాటించాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది అంటూ జగన్ తరపున లాయర్ వాదించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా విదేశీ పర్యటనకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన కోర్టుకు హాజరగమ్మని కోర్టు స్వయంగా ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి దీనిపైన జగన్మోహన్ రెడ్డి ఇతర దేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన కోర్టుకు హాజరయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కౌసల్య, అంటే పర్టికులర్ డేట్ ఏమైనా ఉందా? అంటే ఈ డేట్ నా కోర్టులో హాజరు కావాలని ఏమైనా డేట్ ఏమైనా ఉందా? కౌసల్య, జగన్మోహన్ రెడ్డి పర్యటన దాదాపు 15 రోజులు జరుగుతుంది. ఆయన ఈ నెల 11వ తేదీ ఆయన కోర్టుకు ఇతర దేశాలకు వెళ్ళారు. ఆయన తిరిగి రావడానికి దాదాపు ఈ నెల చివర అయ్యే అవకాశం ఉంది. ఈ నెల 25, 26 అయ్యే అవకాశం ఉన్నాయి. కానీ ఆయనకు సిబిఐ కోర్టు ఇచ్చిన ఆదేశాలు అయితే నవంబర్ 25 లోపు ఆయన కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యి వివరాలు తెలపవలసిందంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయన ఒకవేళ ఇతర దేశాల పర్యటన ముగించుకుని ఈ నెలాఖరికి ఆయన తిరిగి దేశానికి వచ్చినా కూడా ఆయనకు మరికొంత సమయం లభిస్తుంది. మరి ఆయన ఈ పిటిషన్ పై మళ్ళీ సిబిఐ కోర్టుకి వెళ్తారా, లేకపోతే పై కోర్టుకి వెళ్తారా అనేది మనం వేచి చూడాలి. సిబిఐ కోర్టు ఇచ్చిన ఆదేశాలు నేను తూచా తప్పకుండా పాటిస్తున్నారని జగన్ తరపున లాయర్లు వాదించే అవకాశాలు ఉన్నాయి. ఫర్దర్ గా దీనిపైన ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. కౌసల్య. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో వైసీపీ అధినేత జగన్ విదేశీ పర్యటన వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. జగన్ విదేశీ పర్యటన వేళ కోర్టు కొన్ని షరతులు విధించింది. ఈ మేరకు యూరప్ పర్యటనకు అనుమతి లభించింది. వెంటనే జగన్ విదేశాలకు వెళ్లిపోయారు. కాగా జగన్ కోర్టు షరతుల మేరకు ఇచ్చిన వివరాలపైన సిబిఐ ఇప్పుడు కోర్టులో తాజా పిటిషన్ దాఖలు చేసింది. షరతుల ఉల్లంఘన జరిగిందని అనుమతి రద్దు చేయాలని కోరింది. అయితే మాజీ ముఖ్యమంత్రి యూరప్ పర్యటనకు అనుమతి వేళ సిబిఐ కోర్టు తన ఫోన్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి సహా పర్యటన వివరాలను సమర్పించాలనే షరతులు విధిస్తూ అనుమతి మంజూరు చేసింది. కాగా ఇప్పుడు సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ సంచలనంగా మారుతోంది. విదేశీ పర్యటనకు వెళ్లిన జగన్ తన సొంత సెల్ నెంబర్కు బదులు మరో నెంబర్ ఇచ్చారంటూ కోర్టులో దాఖలు చేసిన మెమోలో సిబిఐ స్పష్టం చేసింది. ఆయన బెయిల్ షరతులు ఉల్లంఘించారని ఆరోపించింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పర్యటనకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని కోర్టుకు సిబిఐ విజ్ఞప్తి చేసింది. అందుకు కౌంటర్ దాఖలు చేయాలని జగన్ తరపు న్యాయవాదికి సిబిఐ కోర్టు ఆదేశించింది. జగన్ తన కుమార్తెల వద్దకు విదేశీ పర్యటనకు వెళ్లారు. ఇందుకోసం కోర్టు నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నారు. జగన్ పిటిషన్ పైన విచారించిన సిబిఐ ప్రత్యేక కోర్టు యూరప్ పర్యటనకు అనుమతి ఇచ్చింది. అక్టోబర్ 1 నుంచి 30వ తేదీ మధ్య 15 రోజుల పాటు యూరప్ వెళ్లేందుకు పలు షరతులతో అనుమతి మంజూరు చేసింది. అదే సమయంలో పర్యటన ముగిసిన అనంతరం స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. దీంతో ఈ నెల 11వ తేదీన జగన్ యూరప్ వెళ్లారు. పర్యటన అనుమతి సమయంలోనూ కోర్టులో విచారణ జరిగింది. అయితే ఆ సందర్భంగా జగన్ ఎన్నడూ కోర్టు షరతులను ఉల్లంఘించలేదని ఆయన తరపు న్యాయవాది పేర్కొనగా సిబిఐ తరపున వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీనితో విభేదించారు. దీంతో కోర్టు షరతులతో అనుమతి ఇచ్చింది. ఇప్పుడు సిబిఐ తాజా పిటిషన్ కౌంటర్పై సిబిఐ కోర్టు ఈరోజు అంటే గురువారం విచారణ చేపట్టింది.